మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. అది రాజధానికి వెళ్లే రహదారి. రోజు ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సచివాలయానికి వచ్చే ప్రజలు ఆ రోడ్లోనే వెళ్తుంటారు. అలాంటి రోడ్డెక్కాలంటేనే గుండెలు అదురుతున్నాయి. భారీ గోతులు వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. రహదారి విస్తరణ పనులు 5 నెలలైనా పూర్తి కాకపోవటం సహనానికి పరీక్షగా మారింది. గుంటూరు నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారిపై మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ రహదారి తాడికొండ నుంచి తుళ్లూరు వరకు కూడా పూర్తిగా అధ్వాన స్థితిలోకి మారిపోయింది. గతంలో చిన్న చిన్న గుంతలు ఉన్నప్పటికీ వాటిని మరమ్మతు చేశారు. అయితే వాహనాల రాకపోకలు విపరీతంగా పెరగడం, రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలను కూడా అధికం కావడంతో వాహనాలన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా భారీ రవాణా వాహనాలు, ఇసుక కావచ్చు, కంకర, మట్టి ఇలాంటి వాహనాలు, టిప్పర్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కారణంగా రహదారి పూర్తిగా అధ్వాన స్థితిలోకి మారిపోయింది. మోకాల్లోతు గుంతలు పడిన కారణంగా ద్విచక్ర వాహనాలు, కార్లు ఇలాంటి వెళ్లేందుకైతే చాలా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. గుంటూరు నుంచి రాజధాని అమరావతికి వెళ్లాలంటే తాడికొండ, పెదపరిమి మీదుగా తుళ్లూరు, ఇతర ప్రాంతాలకు చేరుకోవలసి ఉంటుంది. అలాంటి కీలకమైన మార్గం అడుగుకో గుంత, గజానికో గొయ్యి అన్నట్లు తయారైంది. తాడికొండ నుంచి రాయపూడి వరకు రహదారి పూర్తిగా ధ్వంసమై వాహనదారులు నరకం చూస్తున్నారు. వైసీపీ హయాంలో ఈ రహదారిని ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే మరమ్మతులు చేపట్టింది. అయితే రాజధాని నిర్మాణ పనులకు సామాగ్రి తీసుకొచ్చే లోడు లారీల తాకిడికి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు కూడా చేస్తే బాగుంటుందండి. అసలు కార్లు చాలా దెబ్బతిన్నాయి. ఒక్కోసారి కింద తగిలి ఒకసారి ఆగిపోయింది రేత్రి. చాలా ఇబ్బందిగా ఉందండి. వర్షం దొండపడండి మాది. పగలంటే ఎట్టగట్ట ఏదైనా చెడిపోయిన ఏదో ఒకటి ఎక్కెళ్ళొచ్చు. రేత్రి అనుకో ఎవరు ఉంటారు, డ్యామేజ్ అవుతున్నాయి. సౌండ్లు చూడండి, అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. టిప్పర్ల వల్లే సార్, టిప్పర్లో దానివల్ల రోడ్డు మొత్తం కుంగి మళ్ళీ రోడ్డు వేసినా కానీ మళ్ళీ కుంగిపోయిందని వేయట్లేదో ఏమో తెలియట్లేదు మాకు. రోడ్లు గోతులు బాగున్నాయండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్డు ఉడ్లా పడతా ఉండడం దాని మీద పడతాం. మా పిల్లలు కూడా పడ్డారు. మొన్న కాస్త ఏదైనా జాగ్రత్తగా రావడానికి కూడా అవకాశం లేదు. దండం పెట్టి చెప్పేది కాస్త రోడ్లు గోతులు పొడిచి, అయితే రాజధాని రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ, లారీలు చూడండి, ఇసుక లారీలు అవుతున్నాయో, అయితే రోడ్డు బాగు చేయాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇంత రోడ్డు ఏదైనా అదే మార్జిన్ లేక వాళ్ళు ఎదురుతున్నారు, మేము ఎదురుపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇబ్బంది వారు, ఎందుకంటే ఎవరు తోలగాలో అర్థం కాదు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు, అధికారులు, హైకోర్టుకు వెళ్లే న్యాయవాదులు ఈ రోడ్డులోనే ప్రయాణాలు సాగిస్తారు. వారంతా తీవ్ర అవస్థలు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. భారీ గోతులున్న చోట రోడ్డు తవ్వేసి గుంతలు సరిచేశారు. కానీ మరమ్మతులు పూర్తి చేయలేదు. రహదారిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం 8.5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 6.4 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డును 7 మీటర్లుగా విస్తరిస్తున్నారు. 5 నెలలు దాటినా విస్తరణ పనులు కొలిక్కి రాలేదు. గుంతల్లో పడి వాహనాలు దెబ్బతింటున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. ఇది గుంటూరుకి, తుళ్లూరుకి, హైకోర్టుకి, సచివాలయానికి మెయిన్ రోడ్డు పరిస్థితి ఏం బాగాలేదు. ఇదేమో మొదలుపెట్టి 5-6 నెలలు అవుతుంది. అన్ని గుంటలు, లారీలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, దెబ్బలు తింటున్నాయి. ఇది ఇంతవరకు ఏం పని చేయలేదు. తోమి అట్ట పెట్టారు. మా ఆటోలు కూడా పాడైపోతున్నాయండి. అసలు ఈ రోడ్డు దెబ్బకి మేము ఈ రూట్లో అసలు మేము ఆటోలు కూడా తోలలేకపోతున్నాం. తుళ్లూరు నుంచి గుంటూరు పోలేకపోతున్నాం, తుళ్లూరు నుంచి పరిం పోలేకపోతున్నాం. నిమిషాల మీద అవ్వాల్సిన రాజధానిలో రోడ్డు స్లోగా జరుగుతున్నాయి. రోడ్ల పరిస్థితి తాడికొండ నుంచి తుళ్లూరు దాకా దారుణంగా ఉంది. లారీలు విపరీతంగా తిరుగుతున్నందు వల్ల రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఇప్పుడే మొదలుపెట్టి చేస్తున్నారు. కొంత కొంచెం శుభ్రంగా తొందరగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నేను రోజు తిరుగుతాను విజయవాడ, గుంటూరు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రాజధానిలో వేల కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో 15 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులో నత్తనడకన సాగడం విమర్శలకు తావిస్తోంది.
రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా వాటి పనులు ఆశించినంత వేగంగా అయితే జరగట్లేదు. ఈ కారణంగానే ఈ మార్గంలో వెళ్ళినటువంటి రాజధాని ప్రజలు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు, వీరందరూ కూడా తీవ్రంగా అవస్థలు పడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాహనాలు కూడా ఎగుడు దిగుడుల మధ్య అవి పడుతూ లేస్తూ అన్నట్టుగా ముందుకు సాగుతున్నాయి. దీనివల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలతో పాటుగా వాహనాలు కూడా పాడైపోయి తరచుగా షెడ్డుకు తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ రహదారి నిర్మాణ పనులు ఇంకా పూర్తి చేస్తే ఇంకా అమరావతి ప్రాంతానికి గుంటూరు నగరంతో అనుసంధానం సజావుగా ఏర్పడుతుంది. సకాలంలో ప్రజలు రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు దొరుకుతుందని చెప్పేసి కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.